అతని బాధ అత్యధికముగా నుండేనని గ్రహించి. అంటే యోబు గారి యొక్క బాధ అత్యధికముగా, అంటే ఏ విధంగా చెప్పినా, ఏ మంచి మాట చెప్పినా, ఏ సలహా ఇచ్చినా, ఏ ఓదార్పు మాట ఇచ్చినా, ఏమండి ఎలాంటి ధైర్యపరిచే మాట ఇచ్చినా కూడా ఓదార్పు పొందే పరిస్థితిలో లేదు యోబు గారి యొక్క స్థితి. గనుకనే ఎవరు కూడా, ఆ ముగ్గురు స్నేహితుల్లో ఏ ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదట. 7 రోజులుగా, సుమారు 7 రోజులు ఏమండి ఏమి మాట్లాడకుండా రేయింపగలు ఆయన ఏమండి వారితో పాటు నేలను కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సలహా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏమండి సలహా అవసరం. మనము కూడా మన మన ఏమండి మన జీవితంలో, మన బ్రతుకు దినాలలో ఎన్నో పరిస్థితులు మనం కృంగిపోయి ఉంటాం. ఎన్నో సందర్భాల్లో మనం ఏమండి దీనస్థితిలోకి వెళ్ళిపోతాం. మన బాధ ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో ఏమంటే ఐక్యత ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. ఏమంటే కొన్ని ఏమంటే సమస్యలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకున్నా ఏమంటే ఒకవేళ హేళన చేస్తారేమో, అపహాస్యం చేస్తారేమో, చులకనగా చూస్తారేమో, చీపుగా చూస్తారేమో, అంటే చిన్న చూపుగా చూస్తారేమో అన్నటువంటి అదొక భయమే, ఏమంటే అదొక రకమైనటువంటి భయం లోపల మనం ఏం చేస్తానంటే పిండేస్తూ ఉంటుంది. గనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సలహా కంపల్సరీ మనకు అవసరం. అందుకని అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే ఏమండి ప్రయాస, ఏ ప్రయాస అది, ఏ భారం అది, ఏ కష్టం ఏదైనా కానివ్వండి, ఏమండి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడనంటే అది ఏ కష్టం, ఏ భారం, ఏ సమస్య ఏదైనా కానివ్వండి. కుటుంబంలో గొడవల, కుటుంబంలో ఏమండి ఆ సమాధానం లేనటువంటి పరిస్థితుల, కుటుంబంలో ఐక్యత లేనటువంటి స్థితియా, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల వారమా, ఏదైనా కానివ్వండి. వ్యాపారంలో ఏదైనా ఏమంటే అవకతవకలు జరిగాయా, ఉద్యోగంలో ఏదైనా ఏమంటే పొరపాట్లు జరిగాయా, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కానీ పనుల్లో కానీ ఏమంటే నీకు అనుకూలంగా ఏది లేదా, బయట చెప్పుకోవటానికి ఏమంటే ఇబ్బంది పడుతున్నావా, దేవునితో చెప్పుకో. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మీరు ఎవరి యొద్దకు వెళ్ళని అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఖర్చు లేనటువంటి ఏమండి ఉచిత సలహాలు ఇస్తారు తప్ప ఏమండి ఎవరు మిమ్మల్ని ఆదుకోరు, ఎవరు మీ యొక్క సమస్యకు పరిష్కారము చూపరు. గనుక నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. యాలి అనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగా నొన్నది. గనుక నా దగ్గరకు వస్తే మీ సమస్య అది ఏదైనా కానివ్వండి పరిష్కారం దొరుకుతుంది. అందుకే బైబిల్లో ఏమంటే నాకు బాగా నచ్చినటువంటి మాట, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు అతని